వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు ఆ దిశగా ఏర్పాట్లకు సన్నద్ధమవుతున్నారు. మున్సిపల్ అధికారులు గత 3 రోజుల క్రితం విడుదల చేసిన ఓటర్ల జాబితా ముసాయిదా తప్పుల తడకగా మారిందని వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం మున్సిపల్ కమిషనర్ యాదగిరి వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. అయితే అప్పటి ఎన్నికల్లో 36 వార్డులకు గాను 33,000 పైచిలకు ఓట్లు ఉండగా ఈసారి మాత్రం 43,000 ఓట్లకు ఎలా పెరుగుతాయని కాంగ్రెస్ పార్టీ మినహా బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, సిపిఐ పార్టీల నాయకులు ఒక్కసారిగా అధికారులను ప్రశ్నించడంతో కాసేపు సమావేశం గందరగోళంగా మారింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు నరేందర్ గౌడ్ మరియు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ శోభారాణిలు మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఓటర్ల జాబితా గజిబిజిగా మారిందని, వెంటనే స్పందించి మున్సిపల్ అధికారులు సవరణ చేసి నూతనంగా మున్సిపల్ కార్యాలయంలో ఓటర్ల జాబితాను మున్సిపల్ కమిషనర్ గారు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మాకు కూడా ఆహ్వానం అందడంతో మా నాయకులు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు మా పార్టీ తరఫున మేమందరం కూడా హాజరు కావడం జరిగింది. ఈరోజు మనము మున్సిపల్ అధికారులు ఏదైతే ఓటర్ లిస్ట్ని తప్పుల తడకగా మార్చిండ్రో అన్ని విషయాలు కూడా మా నాయకులందరూ కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే ఓటర్ లిస్టు ఫైనల్ ఇప్పుడైతే వీళ్ళు ప్రిపేర్ చేసిండ్రో దాన్ని ఏ పార్టీ అధ్యక్షులకు కానీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకు కానీ ఇవ్వకపోవడం ముఖ్యంగా మేజర్గా మిస్టేక్ జరిగింది. ఎందుకంటే ఓటర్ లిస్ట్ అనేది ప్రతి పార్టీకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి కమిషనర్ గారు తెలుసా తెలియదా, మరి ఆ ఓటర్ లిస్ట్ని ఓన్లీ మన మున్సిపాలిటీలనే ఫిక్స్ చేసి దాన్ని అంటించి మీరు చూసుకోపోండి అని చెప్పేసి ఏదైతే నిర్లక్ష్యంగా తన అధికారాన్ని దుర్వినియోగపరిచిందో దీనిని తీవ్రంగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా కూడా కమిషనర్ గారు ఈ ఏవైతే అవకతవకలు జరిగినావో ఓటర్ లిస్టులో ప్రతి వార్డులో 300 నుండి 1000 ఓట్ల వరకు ఎక్కువ వేయడం జరిగింది. 2020లో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు చాలా సక్రమంగా జరిగింది. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఇక్కడ ఉన్నటువంటి అప్పటి స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు ఈ మున్సిపాలిటీని 31 వార్డుల నుండి 36 వార్డులకు పెంచుకుంటూ నోటిఫై చేయించి మరి అన్ని వార్డులకు కూడా బౌండరీస్ ఫిక్స్ చేయించి ఒక స్కెచ్ మ్యాప్ వేయించడం జరిగింది. మరి ఆ స్కెచ్ మ్యాప్ ప్రకారము డోర్ టు డోర్ హౌస్ నంబర్ ప్రకారము ఓటర్ లిస్ట్ని కరెక్ట్గా మ్యాపింగ్ చేసింటే ఈరోజు ఈ పరిస్థితి రాకపోతుండే. ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ అధికార పార్టీ వాళ్ళు ఏదైతే ఈ ఓట్లన్నింటినీ కూడా దొంగ ఓట్లని వేయించుకొని మరి వాళ్ళు తిరిగి మున్సిపాలిటీని కైవాసం చేసుకోవాలని చెప్పేసి ఓ దురాలోచనతో ఏదైతే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారో ఆ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూడా అధికారులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా ప్రతిపక్షాలన్నింటినీ కూడా కన్సిడర్ చేస్తూ వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకొని ఇప్పటికైనా కూడా మించిపోయింది ఏం లేదు. ఈ 2-3 రోజుల్లో ఇంకా టైం ఉన్నది మనకు. ఈ టైం లోపల ఏదైతే ఓటర్ లిస్టులో జరిగినటువంటి అవకతవకలు అక్రమాలన్నింటినీ కూడా సరిదిద్దాల్సిన బాధ్యత మన మున్సిపల్ అధికారుల పైన ఉంది. కాబట్టి వాళ్ళు ఆ నిర్ణయం చేస్తారు, ఆ విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. లేని పక్షంలో మేము కూడా ఏ విధంగా ముందుకోవాలి, ఏ చట్టపరంగా ఏం నిర్ణయాలు తీసుకోవాలనే విషయాన్ని మేము కూడా సమగ్రంగా మా నాయకులతో ఆలోచించి మేము తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికైనా కూడా గౌరవ కమిషనర్ గారిని కోరేది ఒకటే, మేము దయచేసి 2020లో జరిగినటువంటి సాధారణ మున్సిపల్ ఎలక్షన్లో ఏ విధంగా అయితే వార్డ్ వైజ్గా స్కెచ్ చేసి మంచిగా వార్డ్ వైజ్గా మనకు డివిజన్ జరిగినటువంటి హౌస్ నంబర్స్తో అదే బౌండరీస్తో
ఈసారి కూడా సేమ్ అదే విధంగా చేస్తే మీకు ఇప్పుడు ఉన్నటువంటి పెరిగినటువంటి ఓట్లు కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరు అదే విధంగా చేయాలని చెప్పేసి ఇప్పుడు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. రిలీజ్ చేసినటువంటి ఓటర్ లిస్ట్ మొత్తం తప్పుల తాడుగా ఉన్నది. ఇదంతా కూడా అధికార పార్టీ వాళ్ళు చేసినటువంటి కుట్రలో భాగంగానే ఇదంతా జరిగింది. దయచేసి కమిషనర్ గారు ఏ పార్టీకి ఒత్తాసు పలకకుండా ఖచ్చితంగా ప్రజలకు మేలు జరిగే విధంగా రేపు వచ్చే ఎలక్షన్లో ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ తప్పుల తడకల్ని అన్నింటినీ కూడా సవరించి అధికార పార్టీ వాళ్ళు పెడుతున్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అన్నింటినీ కూడా మీరు తట్టుకొని ఎందుకంటే మీకు అధికారం ఇచ్చే అధికారులు మీరు ఏవైతున్నారో మీరు ప్రజల పక్షాన నిలవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ప్రజల పక్షాన ఉండి కమిషనర్ గారు ఈ యొక్క ప్రోగ్రాంను నిర్వహించడము మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే అసలు వీళ్ళు ఏం చేశారు అనేది పబ్లిక్ అర్థం కావాలి. యాక్చువల్ అయితే ఎప్పుడు కానీ ఓటర్ లిస్టు ప్రతి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళ అధికారులను ప్లస్ కొంతమందిని వాలంటీర్స్ని పెట్టి ప్రతి వార్డులో సర్వే చేయించి ఇంటింటికి సర్వే చేసి చనిపోయిన వాళ్ళను డిలీట్ చేయడము మరి కొత్త వాళ్ళని యాడ్ చేయడము ఇదంతా చేసేవాళ్ళు. ఇంతకుముందు 36 వార్డ్స్ అయినప్పుడు బౌండరీస్ ఫిక్స్ చేయడం జరిగింది. మరి బౌండరీస్ ఫిక్స్ చేసినప్పుడు మరి దాన్నే ఇప్పుడు అంతే 36 వార్డులు ఉన్నాయి కాబట్టి అదే బౌండరీస్ పెట్టి ఏవైతే కొత్తగా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఇందులో యాడ్ చేసి చనిపోయిన వాళ్ళని తీసేసి అది ఈజీ వర్క్. ఆ ఈజీ వర్క్ను వీళ్ళు కూర్చున్న చోట ఏసీలో కూర్చొని ఆ ఓటర్ లిస్టులు ముంగడ పెట్టుకొని ఎక్కడో ఇంటి నెంబర్ తీసి ఇంకొక వార్డుల ఈ వార్డులు ఉన్నదాన్ని ఇంకొక వార్డులకు మార్చి వార్డ్ వైజ్ను డిస్టర్బ్ చేస్తూ మొత్తం కింద మీద వేసి మరి ఇది ఎవరి లబ్ధి గురించి ఇది చేసిండ్రో మాకు అర్థం కావట్లేదు. మరి ఇది మేము అనుకుంటున్నది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము సీఎం ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పోకుండా ఆదరబాదరగా మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టి మరి గందరగోళం సృష్టించి మరి మున్సిపల్ని కైవసం చేసుకోవాలని ఆయన ఉద్దేశమా? మరి కాంగ్రెస్ పాలన లోపల ఇంత అవినీతి ఇంత అక్రమాలు జరుగుతూ ఉంటే మరి పబ్లిక్ ఏమైనా కన్ను మూసుకోలేరు, చూస్తూ ఉన్నారు. రాబోయే మీరు ఎంత జిమ్మిక్కులు చేసినా మీరు ఏం చేసినా ప్రతి వార్డులో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ, కైవసం చేసుకునేది బీఆర్ఎస్ చైర్మనే. ఎందుకంటే 2 సార్లు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత 2 సార్లు కూడా బీఆర్ఎస్ చైర్మనే కూర్చుంది. రాబోయే ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ చైర్మనే కూర్చుంటుంది. మీరు ఎన్ని జిమ్మిక్కులు చేయండి, సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు మరి అవన్నీ పబ్లిక్లో తెలుసు. మీరు ఎంపీటీసీ జడ్పీటీసీ పెడితే పబ్లిక్లో పోతే రైతు బంధు అడుగుతారని మరి అన్నీ అడుగుతారు 6 గ్యారంటీలు. మరి అక్కడ మాకు ఓట్లు పడాయి. మరి గతంలో పోయిన సర్పంచ్ ఎలక్షన్లో కనీసం మీది పార్టీ గుర్తు లేకుండానే మీకు గట్టి పోటీచ్చి సగానికి సగం మా పార్టీ బీఆర్ఎస్ సర్పంచులు గెలవడం జరిగింది. మరి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. కారు గుర్తు ఎప్పుడు వస్తుంది, కారు గుర్తు మీద గుద్ది మేము మళ్ళీ కేసీఆర్ని తెప్పించుకోవాలి, ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ప్రజలు ఉన్నారు. అది నువ్వు గుర్తించే ఈరోజు ఇది పెట్టడం జరిగింది. నువ్వు ఆదరబాదర పెట్టినంత మాత్రాన ఏం కాదు. నువ్వెన్ని జిమ్మికులు చేసినా రాబోయేది బీఆర్ఎస్ పార్టీయే, కాబోయేది కూడా బీఆర్ఎస్ చైర్మన్ మున్సిపల్ కైవసం చేసుకొని జెండా ఎగరేస్తామని చెప్పి గంటాపదంగా మేము నీకు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా జై తెలంగాణ, జై బీఆర్ఎస్.